అందరికీ నమస్కారం. మనం ఈరోజు కార్తీక మాసపు కథలలోని 12వ రోజు అధ్యాయం. ద్వాదశి ప్రశంస. అంటే ద్వాదశి యొక్క విశిష్టత ఏమిటి అనే దానికి చెప్పుకునే దాన్ని ద్వాదశి ప్రశంస అని ఇక్కడ ఇచ్చారు. ఇందులో ఏం చెప్పారంటే మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి, సాలగ్రామం మహిమ గురించి వివరించెను. విను అని వశిష్ఠుల వారు జనక మహారాజును ఉద్దేశించి జనక మహారాజుకి ఈ విధంగా చెప్తున్నారు. అంటే మనం ఇప్పుడు ఈ కార్తీక మాసంలో వినే కథలన్నీ కూడా జనక మహారాజులు గారు వశిష్ఠుల వారికి చెప్పినట్టుగా మనం వింటున్నాం. కానీ ఇక్కడ వశిష్ఠుల వారు జనక మహారాజుకి చెప్పడం కాదు, మనందరికీ, ఇప్పుడు ఉన్న మానవులకి ఎలా సంచరించాలి, ఏమేం పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. మనం అనుకుంటాం వస్త్రదానము, లేకపోతే భోజనం ఎవరికైనా పెడితేనో, లేకపోతే డబ్బులు ఎవరికైనా అవసరం వచ్చి ఇస్తేనో చాలా మంచి ఫలితం ఉంటుంది అని ఇంతవరకు మనం విన్నాం. కానీ వాటన్నిటికంటే అధికమైన ఫలం, ఇంకా ఎక్కువ, 1000 రెట్లు ఎక్కువ, 1,00,00,000 రెట్లు ఎక్కువ ఇచ్చేది ఈ సాలగ్రామం. సాలగ్రామము అంటే ఇది విష్ణు స్వరూపము. అందులో విష్ణు అంశ చేరి ఉంటుంది, అంశ ఉంటుంది కాబట్టి దాన్ని సాలగ్రామం అని అన్నారు పెద్దవాళ్ళు. ఆ సాలగ్రామ మహిమ ఎలా ఉంది, దాన్ని దానం ఇస్తే ఎలాంటి మహిమ ఉంది అనేది మనం ఇప్పుడు విందామండి. కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి ఆచమనం చేయవలెను. తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాల సమయమున శివాలయమునందు గాని విష్ణువాలయమునందు గాని వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసిన పిమ్మట భుజించవలెను అని ఇచ్చారు ఇక్కడ. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటే కాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల, అంటే ఒకవేళ కార్తీక మాసంలో శని త్రయోదశి అనే శనివారం త్రయోదశి తిథి వస్తే కనుక దానికి ఇంకా గొప్ప ఫలితం ఉంది అని అన్నారు. అదేంటంటే ఇప్పుడు మామూలుగా చేసే వాటికి కొంత ఫలితం ఉందన్నారు. దానికి 100 రెట్లు ఫలితం శని త్రయోదశి వచ్చినప్పుడు, అది కార్తీక మాసంలో శని త్రయోదశి వస్తే దానికి సంబంధించిన నోము పడితే అది ఇంకా 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందన్నారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ ఉపవాసం ఉండి, అంటే రోజంతా ఏమి తినకుండా ఉండి ఆ రాత్రి విష్ణువాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిన అంటే అక్కడ గుళ్ళో కూర్చొని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేస్తే దానికి ఎంత ఫలితం వస్తుందంటే 1,00,00,000 యజ్ఞాలు ఫలితం కలుగుతుందట. అంటే 1,00,00,000 సార్లు యజ్ఞం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితము ఆ రోజు ఏకాదశి రోజున గుడికి వెళ్ళి ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణు ఆలయంలో కూర్చొని పురాణ పఠనం విని రాత్రంతా మెలుకుతూ ఉంటే అంత ఫలితం వస్తుందని చెప్పారు. అలాగే ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణం, అంటే ఇది కాకుండా ఒకవేళ కార్తీక మాసంలో సూర్యగ్రహణం ఏర్పడి సూర్యగ్రహణం రోజున ఉంటే గంగా నదిలో స్నానం చేసి 1,00,00,000 బ్రాహ్మణులకు భోజన దానం చేసిన ఎంత ఫలితం ఉంటుందో, ఒకవేళ మనం ఎవరైనా భోజనం పెడదాము బ్రాహ్మణులకి, అలా 1,00,00,000 మందికి ఎంత దానం, అంటే భోజనం పెడితే ఎంత ఫలితం ఉంటుందో అట్లా మనకి సూర్యగ్రహణం రోజున ఈ కార్తీక మాసం వ్రతం ఆచరిస్తే అంత ఫలితం ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఆ రోజు విష్ణువుకి అది చాలా ఇష్టమైన రోజుట. ఆ రోజు శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుకులు తొడిగి, అంటే ఎవరైనా బాగా స్తోమత ఉన్న వాళ్ళు, మా దగ్గర చాలా డబ్బు ఉందన్న వాళ్ళు ఆవు కొమ్ము కొలతలు తీసుకొని, కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములు అంటే ఏ ఆవునైతే వాళ్ళు దానం ఇవ్వదలుచుకున్నారు ఆవు కొమ్ము మెజర్మెంట్ తీసుకొని దాన్ని బంగారపు తొడుగులు, బంగారంతో వాడిని చేయమంటే కంసాలిని చేస్తారు. చేసి అలాగే వెండివి కాళ్ళ మనకు గిట్టలు అంటాం, ఆవుకి గిట్టలు, మనం కాళ్ళు ఎలా ఉంటాయో ఆవులకి గిట్టలు అంటాం. వాటికి కూడా 4 గిట్టలు తయారు చేయించి వెండితోటి వాటిని తొడిగి దాన్ని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఆవుతో సహా అలా బంగారపు కొమ్ములు, వెండి అవి వేసుకుని ఆవుని అలాగే
బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దూడతో సహా అంటే బుల్లి దూడ అప్పుడే ఒక పుట్టి ఒక నెల రోజులు అలా ఉన్నదాన్ని మనం చూసుకొని తీసి వాళ్ళకి దానం ఇవ్వాలి. ఇలా ఇస్తే ఏం జరుగుతుంది అంటే ఇంద్రలోకములో స్వర్గ సుఖాలు పొందుతారు. అది 1, 2 ఏళ్ళు కాదండి. ఇందులో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఇంద్రలోకంలో. అంటే మనకు లెక్క ఉంటుంది. మనకిన్ని సంవత్సరాలు, ఇంద్రుడికి ఇన్ని రోజులు, మనకిన్ని సంవత్సరాలు, ఆయనకొక గంట, ఆయన గంటలు. ఇలా ఇంద్ర పదవి 10 సంవత్సరాల పాటు ఇంద్ర పదవిని అనుభవిస్తారట. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే. పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి అంటే ఇది ఎప్పుడు చెప్పారంటే కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున 2 రోజులు చెప్పారండి. కార్తీక శుద్ధ పాడ్యమి చెప్పారు. కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మందు చేసిన సకల పాపములు పోయి ఈ పుణ్యం చేస్తే అంటే కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచి దానం ఇవ్వాలండి. ఇస్తే అంతకు ముందు చేసిన జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతమును దక్షిణతో బ్రాహ్మణునికి దానం ఇచ్చిన వారు ఇహమందు పరమందు అంటే ఇక్కడ శరీరంతో ఉన్నప్పుడు శరీరం చాలించిన తర్వాత కూడా వాళ్ళు సుఖాన్ని పొందుతారు అన్నారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలితము కలుగును. వీటిని చేస్తే ఏమవుతుందండి? 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుందని చెప్పారు పెద్దవాళ్ళు. దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు, శ్రద్ధగా ఆలకింపుము. ఇది వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్తున్న కథ. అదేంటంటే పూర్వము అఖండ గోదావరి నదీ తీరమునందు ఒకానొక పల్లె యందు ఒక వైశ్యుడు నివసించుచుండెడు. వాడు మిగుల దురాశపరుడై నిత్యము దానమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతోనే గొప్ప శ్రీమంతుడినని అహంకారపడుతూ ఒక జీవికైనా కొంతైనా ఉపకారం చేయకుండా ద్రవ్యము ఎటులా అపహరించునా అని అలాంటి ఆలోచనలతోటే అతను ఆ చిన్న బుద్ధితోటి అలాగే కాలం గడుపుతున్నాడు. అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అంటే తన దగ్గర ధనం ఉంది, ఆ ధనాన్ని చాలా ఎక్కువ వడ్డీకి బ్రాహ్మణుడికి అప్పిచ్చాడు. అతనికి ఇచ్చి ఏమన్నాడంటే నాకు కొంతకాలంలో ఇచ్చేసేయాలి ఆ డబ్బని చెప్పాడు. ఏం చేశాడు, కొంచెం కాలం అయిందో లేదో అతన్ని వెళ్ళి పీడించడం మొదలుపెట్టాడు. నా డబ్బు నాకు ఇచ్చేయని. ఆ విప్రుడు, అయ్యా తమకి ఇవ్వాల్సిన ధనము 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను, మీ రుణం ఉంచుకోను. ఈ జన్మలో తీర్చలేని ఎడల మరు జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని సవినయంగా వేడుకున్నాడు. మనం అంటాం ఏదన్నా ఉపకారం వాళ్ళ నుంచి రావాలి అన్నప్పుడు వాళ్ళు చేసే స్థితిలో ఉంటారు. అయినా ఇవ్వకపోతే మీకు దండం పెడతానండి, మీకు కావాలంటే నేను ఎట్లా అయినా మీ రుణం తీర్చుకుంటాను, ఈ జన్మలో కాకపోతే ఏ జన్మలో అయినా తీర్చుకుంటానండి అని ఇప్పుడు కూడా ఈ డైలాగ్ అంటామండి. అప్పట్లోనే కాదు, ఇప్పటికి కూడా ఈ డైలాగ్ మనం అందరం చాలా మంది అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి అంటూ ఉంటాము. అలా అతను అనేసరికి ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వాలి, లేని ఎడల నీ కంఠమును నరికివేయుదునని ఆవేశం కొలది వెనక ముందు చూసుకోకుండా అతని కంఠాన్ని కత్తేసి కోసేశాడు. అయితే ఆవేశం వెనకాల అంటే ఇంకా ఆవేశంలో చేసేసి అప్పుడు భయపడ్డాడు. మళ్ళీ రాజభటులు వచ్చి తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఎక్కడ తనని తీసుకెళ్లిపోతారో అని భయపడి ఆ కొమ్మటి భయపడి అక్కడి నుంచి పారిపోయి ఆ బ్రహ్మహత్య, బ్రాహ్మణుని హత్య చేసిన పాపం బ్రహ్మహత్య అతన్ని వెంటాడుతుండగా ఆ వయసునికి కొంతకాలం తర్వాత కుష్టు వ్యాధి వచ్చింది. ఆ కుష్టు వ్యాధితో నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించాను. వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుని పోయి రౌరవాది నరక కూపములను బడద్రోసిరి. ఆ వైశ్యునికి ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. అతనికి ఆ వైశ్యుడు ఉన్నాడు కదా, అంటే ఈ పాపాలన్నీ చేసిన వాడికి వాళ్ళకు ఒక కుమారుడు ఉన్నాడు. వాడి పేరు ధర్మవీరుడు. అతడు ఆ పేరునకు తగినట్లుగా తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు పుణ్యకార్యములు ఆచరిస్తూ నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు
సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుడు యమలోకమున దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసెను. అంటే వచ్చారనమాట. ధర్మవీరుడి ఇంటికి వచ్చారు ఆయన. వచ్చి ధర్మవీరుడు నారదుడికి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. అప్పుడు ఆయన అన్నాడు చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ ధరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలది చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరించండి. అంటే నాకు వివరించండి, మీరు ఎందుకు వచ్చారో స్వామి అని నారదుడిని అడిగాడు ధర్మవీరుడు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఓ ధర్మవీరా, నేను నీకు ఒక హితవు చెప్పదలిచి నీకు ఇక్కడికి వచ్చాను. నేను శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏమి చేసినను అత్యంత ఫలము కలుగును. 4 జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీలైనను, పురుషుడైనను, చారుడైనను, చోరుడైనను, పతివ్రతి అయినను, వ్యభిచారి అయినను, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానము చేసిన ఎడల వెనకటి జన్మలందు ఈ జన్మయందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా నరకమును అనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అని హితవు చెప్పారు ఆయన. అట్లు చేసి నీ తండ్రి రుణమును తీర్చుకొనుము అని చెప్పాను. అంతటా ధర్మవీరుడు నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము అంటే బంగారాన్ని ఇవన్నిటిని దానం చేశాను. అటువంటి మహాదానాలు చేసినప్పుడు కూడా నా తండ్రి మోక్షం పొందనప్పుడు ఇదేదైతే సాలగ్రామం ఏదైతే ఉందో ఇది దానం చేస్తే మాత్రం ఆయనకి మోక్షం కలుగుతుందా అని అతడు ఆయన నారద మహర్షి చెప్పిన మాటల్ని పెడచెవిన పెట్టాడు. అంటే వినలేదు. దీని వలన ఆకలి కొన్న వారు ఆకలి తీరునా, దాహము కొన్న వారికి దాహం తీరునా కాక ఎందుకు ఈ దానము చేయవలయును, నేను ఈ సాలగ్రామ దానం మాత్రం చేయనని నిష్కర్షగా చెప్పేశాడు. చెప్పేసరికి ఆయన మాట్లాడకుండా నారదుల మహాముని వెళ్ళిపోయారు. అంటే ఎవరికైనా ఏదైనా ఒక మంచి మాట చెప్తామండి, చెప్పడం వరకే మన ధర్మం. చేయడం చేయకపోవడం వాళ్ళ ప్రారంధం మీద, వాళ్ళ కర్మ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అలాగే ధర్మవీరుని అవివేకము విచారించి, వైశ్యుడా, సాలగ్రామమును శిలా మాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రికి నరక బాధ నుండి విముక్తి గావింప నేను ఇట్లా నీకు చెప్పాను. ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను. చెప్పాల్సినంత చెప్పాడు. కొడుకు వినలేదు. చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు ధర్మవీరుడు దళబలమున గలవాడయుండియు, దాన సామర్థ్యము కలిగిన వాడయుండియు, అంటే తనకు ధనం ఉంది, ఇవ్వాల్సిన దానికంటే దానం చేసే దానికంటే ఎక్కువ ధనం ఉంది, అయినా అతను దానం చేయలేదు. అతనికి సామర్థ్యం ఉంది, అయినా అతను చేయలేదు. అలా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతరము 7 జన్మల యందు పులి అయి పుట్టి, మరి 3 జన్మల యందు వానరమై పుట్టి, 5 జన్మల యందు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వనము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెళ్లి చేసెను. పెళ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను. చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందున తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుకు కలిగినా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును పోయించెను. అంటే తండ్రికి సూక్ష్మ బుద్ధితోటి ఆ అమ్మ ఆ వెనక జన్మ ఏమిటా అని చూశాడు. అక్కడ అతడు అప్పుడు బాలుడుగా ఉన్నాడు, ధర్మవీరుడుగా ఉండి సాలగ్రామ దానం చేయలేదు అని అతను గ్రహించి ఇప్పుడు ఆమె చేత సాలగ్రామ దానం చేయిస్తూ నాకు ఈ బాల వైధవ్యం ప్రార్థించింది, పూర్వజన్మ పాపం ఏదైతే ఉందో నాకు అది పోవాలి అని తండ్రి సంకల్పం చేయించి ఆ అమ్మాయి చేత సాలగ్రామ దానం చేయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దానముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మానంతరము స్వర్గమును వెళ్ళిరి.
మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన దాన ఫలము ఇంతింత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవు ఆ సాలగ్రామ దానమును చేయుము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి ద్వాదశాధ్యాయము 12వ రోజు పారాయణ సమాప్తము. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. మనం 12వ రోజు చదువుకున్నాము. నిన్న లాస్ట్ టైం మనం చెప్పుకున్నాము ఏమని, 12వ రోజు ఏం దానాలు చేస్తా, ఏం చదువుకోవాలి అన్ని చెప్పుకున్నాం. అలాగే 13వ రోజు ఏం చేయాలో అనేది నేను చెప్తాను. అంటే ఒక రోజు ముందరే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి 13వ రోజు ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు. నిషిద్ధములు అంటే తినకూడనివి ఏమిటి? రాత్రి భోజనం చేయకూడదు, ఉసిరి తినకూడదు. ఇప్పుడు మనం చేసుకునే దాంట్లో 13వ రోజు కార్యక్రమంలో అంటే రేపటి కార్యక్రమంలో మనం రాత్రి భోజనం చేయకూడదు, ఉసిరి తినకూడదు. అది దానము ఇవ్వాల్సినవి మల్లె, జాజి వగైరా పువ్వులు ఇవ్వచ్చు. ఎవరికైనా దానం ఇవ్వాల్సినవి అవి ఇవ్వచ్చు. వనభోజనం కూడా అంటే అందరం కలిసి వనభోజనం చేసుకోవటం కూడా రేపటి రోజున 13వ రోజున చాలా మంచిది. అలాగే పూజించాల్సిన దైవము మన్మధుడు. మన్మధుడిని పూజించుకోవాలి. జపించాల్సిన మంత్రం ఓం శ్రీ విరసరాయ నమః. విరసరాయ నమః, విరసరాయ నమః. దీనివల్ల ఫలితం ఏమిటి అంటే వీర్యవృద్ధి, సౌందర్యము. వీర్యవృద్ధి అంటే బలం బాగా వస్తుంది, సౌందర్యము అందము బాగా పెరుగుతుంది. ఇవి రెండు కూడా దీనికి ఫలితాలన్నమాట. ఇప్పుడు మనం 12వ రోజు కథ చదువుకున్నాం కదా. దీంట్లో నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఏంటి ఆ కథ అంటే ఇందులో సంభాషణ వచ్చింది కాబట్టి ఎవరైనా పర్వాలేదు ఈ పూజ చేయొచ్చు, వేశ్య అయినా అన్నారు కదా ఇందులో ఇందాక, దానికి సంబంధించిన ఒక కథ చెప్తాను. కార్తీక మాసము అందరు చాలా మంది శ్రీశైలం గుడికి వెళ్తుంటారు కదా. ఇది నిజంగా అక్కడ జరిగింది. మనం ఒక పెద్ద మనిషి గారి నోటి నుంచి ఇది విన్నాను నేను, అది చెప్తున్నాను ఇప్పుడు మీకు. ఏంటంటే ఒకరోజు శివపార్వతులు ఇద్దరు అసలు ఇక్కడ వచ్చే వాళ్ళకి నమ్మకం ఎంత ఉంది చూద్దామని అనుకున్నారు ఇద్దరు. శివుడు పార్వతి కూడా ఇక్కడ ఇంతమంది ఇన్ని వేల మంది వస్తున్నారు కదా, నిజంగా ఇక్కడికి వస్తే పుణ్యం వస్తుంది, నా పాపం అంతా పోతుంది అని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూద్దాం అనుకున్నారు. ఇద్దరు ఏం చేశారంటే పార్వతీదేవి శివుడి దగ్గరకి వెళ్ళి మాట్లాడుకున్నారు ఇద్దరు. సరే ఒక పెద్ద బండరాయి కింద శివుడు పడినట్టుగా అక్కడ ఒక సీన్ ని క్రియేట్ చేసుకున్నారు పార్వతి అన్ను శివుడు. అయితే ఆవిడ అక్కడ నిలబడి ఏడుస్తుంది బాగా గట్టిగా, నా భర్తని కాపాడండి, నా భర్తని కాపాడండి, రాయి కింద పడిపోయాడు, ఆయన తీయండి, ఎవరైనా తీయండి, వచ్చి సహాయం చేయండి అని అడుగుతుంది. అందరూ చూసి దబదబా పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ చుట్టుపక్కల అందరూ వెళ్తున్నారు అటు ఇటు, అందరూ పరిగెత్తుకుని దబదబా అక్కడికి వచ్చారు. వచ్చి చూసేసరికి తీయబోతున్నారు, అందరూ వంగి తీయబోతున్నారు. అయితే ఆవిడ అన్నది ఒక్క నిమిషం, ఆయన బాగా నిష్ఠపరుడు, ఇక్కడికి వచ్చి నాకు ఏ పాపము లేదు నా దగ్గర, నేను పుణ్యాత్ముణ్ణి, నేను పుణ్యాత్మురాల్ని అన్న వాళ్ళు మాత్రమే ఆయన్ని ముట్టుకోవాలి. పాపాత్ములు నా దగ్గర పాపం ఉంది, నేను పాపం చేశాము అని వాళ్ళు ముట్టుకుంటే వాళ్ళు భస్మైపోతారు అన్నది. అనేసరికి అందరూ వచ్చారు చాలా ఆవేశంగా తీద్దామని, మానవత్వం ఉంది కాబట్టి. ఇంకా అక్కడికి వచ్చేసరికి ఆవిడ ఆ మాట అనేసరికి ఆగిపోయారు. ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళ ఆత్మవిమర్శ లోపల. నేను నిన్న మా ఆయన్ని తిట్టాను కదా, మొన్న మా అత్తగారిని ఇట్లా అన్నాను కదా, భర్త ఏమో లేకపోతే ఎవరో ఒకళ్ళు అంటే ఎవరికి వాళ్ళు లోపల ఇలా అనుకుంటున్నారు అనమాట. నేను మొన్న పాపం చేశాను కదా, ఇది చేశాను కదా, అవి ఎలా పోతాయిలే, అంత తొందరగా పోతాయా ఏంటి, మనం అంత పెద్ద పాపం చేశాం కదా, ఎంత వస్తే శ్రీశైలం వస్తే మాత్రం పాపం పోతుందా అనుకొని ఎవరికి వాళ్ళు ఆగారు. మాకు ఇంకా పాపం ఉంది అని నమ్మి ఎవరికి వాళ్ళు ఆగారు. ఒక ఆవిడ ఒక వేశ్య వెళ్ళి తీయడానికి వెళ్ళిపోతుంటే అక్కడ వాళ్ళు చూసి ఆపి, మేమే ఆగితే నువ్వేమిటి అలా వెళ్ళిపోతున్నావు, నువ్వు వేశ్యవి కదా, నువ్వు ఎలా వెళ్తావు అట్లా ఆయన్ని తీయడానికి, నువ్వే పాపాత్మురాలి నువ్వు అని అంటే, అప్పుడు ఆవిడ ఏమన్నదంటే, నిజమే, నేను నా వృత్తి కోసం, నాకు పొట్టకూటి కోసం నేను ఆ వృత్తి చేసుకుంటున్నాను నిజమే, కానీ ఎప్పుడైతే నేను శ్రీశైలం వచ్చానో, స్వామిని దర్శించుకున్నానో, నాకున్న పాపమంతా పోయింది అని నేను నమ్మాను. స్వామి నన్ను
ఇప్పటి వరకు చేసిన పాపం నాలో తీసేశాడు అని నేను నమ్మాను కాబట్టి నా దగ్గర ఇప్పుడు పాపం అనేది నాలో లేదు అని నమ్మి వెళ్ళి ఆయన్ని ముట్టుకుంది తీయడానికి. వెంబడే శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు. అంటే ఎప్పుడైతే నమ్మకం, నేను రోజు చెప్తున్నట్టుగా నమ్మితే, నమ్మకం అనేది ఉంటే సాక్షాత్తు శివపార్వతులే ఆశీర్వదించి మనల్ని చల్లగా చూస్తారు. కథ బాగుంది కదండి. కథే కాదు, ఇదే నిజం. నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చేసేవి ఈ కార్తీక పురాణం కథలన్నీ కూడా పూర్వం రోజుల్లో మనం వింటే చూస్తున్నాం రోజు. చెరువుకు వెళ్ళాలి, స్నానం చేయాలి తెల్లవారుజామున అని చెప్తున్నారు. మరి మనకి ఎవరికి ఇండ్లలో చెరువులు లేవు కదా, ఇంట్లో పంపే కదా ఉన్నది. ఆ డౌట్ వస్తుంది అందరికి. చెరువులు చెప్పారుగా, చెరువులు కాదు కదా మనం వెళ్ళాల్సింది, లేవు కదా. అంటే ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు నేను లాస్ట్ టైం చెప్పినట్లు గంగా, యమున, సరస్వతి వీళ్ళందరి పేర్లు చదువుకుంటూ స్నానం చేస్తే మనకి అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం రోజు వస్తుంది. ఈ కార్తీక మాసంలోనే అని కాదండి, రోజు కూడా గంగై యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. మీరు తల్లులందరూ కూడా నేను చేసే ఈ స్నానం నీళ్ళల్లో మీరందరూ ఉన్నారు అని మనస్ఫూర్తిగా నమ్మి చేస్తే మనం అన్ని నదుల్లో ఒకటే రోజు స్నానం చేసిన పుణ్యం మనకి కలుగుతుంది. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.